కష్టమైన పని కాదు. ప్రార్థన అంటే ఏదో గొప్ప గొప్ప మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రార్థన అంటే అరిసి కేకలు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ప్రార్థన అంటే నీ తలుపులో గదిలోకి వెళ్ళి నీకు ఇష్టమైన రీతిగా దేవుడితో ఇష్టమైన రీతిగా మాట్లాడటం అంటే నీ భర్త నిన్ను కొట్టాడని బాధేస్తే అమ్మతో చెప్పినట్టుగా, నీ అత్త నిన్ను తిట్టిందని బాధేస్తే నీ అత్తతో నీ భర్తతో నువ్వు చెప్పినట్టుగా, నీ మనసులో ఉన్న ముచ్చటి, అది బాధ, దుఃఖము, వేదన, ఒంటరితనం, ఇవన్నీ చిన్న చిన్న మాటలతో దేవుడితో నువ్వు ఎప్పుడైతే చెప్పుకుంటావో దేవునితో నువ్వు ముడిపడి ఉంటావు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? దానియేలు రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాడు. దావీదు రోజుకి 7 సార్లు ప్రార్థన చేసేవాడు. యేసయ్య అవకాశము దొరికినప్పుడల్లా, ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేసేవాళ్ళు. ఈ రోజున ఇక్కడ ఉన్న మనం ఎంతగా ప్రార్థన చేస్తున్నాం? అసలు నాయకులనే మీరు ప్రార్థన చేస్తున్నారు?